హలో అండి, నమస్తే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఉండాలని, ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్పని వారు ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో మూడోసారి ముఖ్యమంత్రిగా పోటీ చేసేటప్పుడు వారికి వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాలలో పార్టీలకి పనిచేసి వారి విజయానికి తోడ్పాటు చేశారు. దీని సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు, ఇది నమ్మచ్చా అని చెప్పి వారంటూ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి విజయావకాశాలు వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కూడా ప్రశ్నించడానికి అమౌంట్ తీసుకున్నారు అనేది ఒక విమర్శ కూడా ఉంది. ఈ విషయం గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.